బియ్యం నూక ఉప్మా చేయబోతున్నానండి. ఈ బియ్యం నూక మనం మిల్లులో పట్టించుకున్నా పర్వాలేదు, లేకపోతే మిక్సీలో చేసుకున్నా పర్వాలేదు. తడిపి ఆరబెట్టవసరం లేదండి. బియ్యం మిక్సీలో చేసిన మిల్లుకి పంపించినాను. ఇలా బాగా సన్నగా నూక ఆడిస్తారు. నూకను నేను వేయించి పెట్టేసుకున్నాను ముందేను. ఇప్పుడు పోపు వేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మీరు కూడాను. చాలా బాగుంటుందండి. దీంట్లో ఆవాలు అవసరం ఉండదు, ఒత్తి జీలకర్ర, తర్వాత ఏమో మినప్పప్పు. ఈ మినపప్పు జీలకర్ర కాస్త ఎక్కువే పడతాయి. అన్ని పప్పులు వేయవలసిన అవసరం ఉండదండి. ఈ విధంగా చేసి చూడండి. ఇది మా అమ్మగారు నాకు నేర్పించారండి. చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. మామూలుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని చేస్తాం కదా, అలా కాకుండాను ఇది వేరేగా ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసి చేస్తాము. దీని రుచి కూడా బాగుంటుంది, వేరేగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ మినపప్పుని జీలకర్ర కాస్త ఎర్రగా వేయించుకోవాలి. బాగా కాస్త ఎర్రగా వేయించిన తర్వాత అప్పుడు మనం ఎండుమిరపకాయ వేసి కరివేపాకు వేయాలన్నమాట. ఇంకా కొంచెం ఎర్రగా వేగితే రుచిగా ఉంటుందండి తినడానికి. కాస్త ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఇద్దరి కోసం వండుతున్నాను కదా, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత కరివేపాకు వేసాను. అల్లం, చిన్న ముక్క అల్లం కూడాను దంచి పడేయాలండి. అల్లం వేగిన తర్వాత కాస్త ముందే వేయించి ఉంచుకున్నానండి నూక నేను. ఆ నూక వేసి మళ్ళీ కొంచెం వేయిస్తే సరిపోద్ది అనమాట. మినపప్పు దోరగా వేగితేనే కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు ఇందులో కాస్త ఒక 2 చెంచాలు ఉప్పు అండి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. వేసి ఇంకా కొంచెంసేపు వేయించిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసేయాలన్నమాట. ఇవ్వండి, ఈ రంగు వచ్చే వరకు దోర రంగు వచ్చే వరకు వేయించండి. వేయించి ఇప్పుడు చన్నీళ్ళైనా పర్లేదు, వేడి నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు. ఏ గ్లాస్తో నూక కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోనండి. అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు పోసాను. దాదాపు గోధుమ రంగులో కనిపిస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికాక మళ్ళీ మీకు ఎలా ఉందో చూపిస్తాను. చూసారా, ఒక 10 నిమిషాలకి ఈ విధంగా దగ్గర అయ్యి బాగా ఉడికిందనమాట. బియ్యాన్ని పట్టి నీళ్లు పడతాయి కదండి. మీ బియ్యం కాస్త పాత బియ్యం అయితే కాస్తంత నీళ్లు ఎక్కువగా పడితే మళ్ళీ చూసి కాస్త నీళ్ళు చిలకరించుకొని అప్పుడు మూత పెట్టండి. నాకైతే సరిపోయినాయి. మరి మీ బియ్యాన్ని పట్టి ఉంటుంది కదా, కాస్త అలా చేయండి. నాకైతే సరిపోయినాయండి, కరెక్ట్గా ఉంది. దీనికి నంజుడికి కొబ్బరి పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.